ఈరోజు అయితే నేను మీకు క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీస్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్స్లో సెకండ్ టాపిక్ డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్. దీన్ని మనం డిజిటల్ సిగ్నేచర్ అల్గారిథం అని అంటారన్నమాట. సో మనం లాస్ట్ వీడియోలో డిజిటల్ సిగ్నేచర్స్ అంటే ఏంటో చూసాం కదా. డిజిటల్ సిగ్నేచర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వెరిఫైయింగ్ ద సిగ్నేచర్, రైట్? మనం సిగ్నేచర్ని వెరిఫై చేయడానికి అంటే సెండర్ అనేవాడు తన డాక్యుమెంట్లో ఒక డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపిస్తే రిసీవర్ అనేవాడు ఈ డాక్యుమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని మనం తెలుసుకోవడానికి ఈ డిజిటల్ సిగ్నేచర్ సహాయంతో, అంటే ఆ డిజిటల్ సిగ్నేచర్ని మనం వెరిఫై చేస్తే అది నిజమైన యూజరా కాదా పంపించిందో మనకు తెలిసిపోతుంది. సో అటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ని మనం డిజిటల్ సిగ్నేచర్ అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్, డిఎస్ఎస్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఒక డాక్యుమెంట్కి డిజిటల్ సిగ్నేచర్ చెయ్యాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ అంటాం. సో ఈ రోజు అయితే మనం ఈ డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ అనే టాపిక్ని తెలుసుకుందాం. ఓకే, సో చూడండి. సో వాట్ ఈస్ మెంట్ బై డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్? డెఫినేషన్ ఆఫ్ ది డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్. సో ఫస్ట్ చూడండి, ఈ డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది? క్రియేటింగ్ ఏ డిజిటల్ సిగ్నేచర్, ఒక సిగ్నేచర్ని డిజిటల్ సిగ్నేచర్ని క్రియేట్ చేయడానికి మనకి ఈ డిజిటల్ సిగ్నేచర్ అల్గారిథం అనేది యూజ్ అవుతుంది. డిజిటల్ సిగ్నేచర్ అల్గారిథం అన్న డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ అన్న ఒక్కటే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీస్, NIST అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీస్ అనే వాళ్ళు ఈ డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ని కనుక్కున్నారు. ఓకే, the main difference between the digital signature and the digital signature standards are digital signature standards was used to create a signature and digital signature is used for verifying the digital signature. Okay, the main difference అర్థమైంది కదా. డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్ ఏమో సిగ్నేచర్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తే దాన్ని వెరిఫై చేయడానికి డిజిటల్ సిగ్నేచర్ అనే దాన్ని యూస్ చేస్తాము. ఓకే, డిఎస్ఎస్ ఈజ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అల్గారిథం. సో మనకి ఈ డిఎస్ఎస్ అనేది ఒక సిగ్నేచర్ని క్రియేట్ చేసే ఒక అల్గారిథం. ఈ అల్గారిథంని మనం అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్తో యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: ఎన్క్రిప్షన్, సిగ్నేచరు, అలానే కీ ఎక్స్చేంజ్. మనకి డిఎస్ఎస్లో మనం యూజ్డ్ ఓన్లీ ఫర్ సిగ్నేచర్, నాట్ ఫర్ ఎన్క్రిప్టెడ్ ఆర్ నో కీ ఎక్స్చేంజ్. ఇక్కడ మనకి ఈ అల్గారిథం అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే జస్ట్ సిగ్నేచర్ని క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఎటువంటి ఎన్క్రిప్షన్ ప్రాసెస్లు జరగవు, అలానే ఎటువంటి కీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ కూడా జరగదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే డిఎస్ఎస్ సింప్లీ హ్యాస్ 2 ఆపరేషన్స్. ఈ డిఎస్ఎస్లో మనకి 2 ఆపరేషన్స్ ఉంటాయంట. అవి ఏంటంటే సిగ్నేచర్ జనరేషన్ అండ్ సిగ్నేచర్ వెరిఫికేషన్. ఓకే, సిగ్నేచర్ జనరేషన్ అంటే సిగ్నేచర్ని మనం క్రియేట్ చేయాలి, ఆ సిగ్నేచర్ని మనం వెరిఫై కూడా చేసుకోవాలి. ఓకే, సో మనకి సెండర్ సైడ్లో సిగ్నేచర్ని క్రియేట్ చేసి ఆ సిగ్నేచర్ని పంపిస్తాడు రిసీవర్కి. రిసీవర్ ఏం చేస్తాడు అంటే ఆ సిగ్నేచర్ని వెరిఫై చేసుకుంటాడు. ఓకేనా. సో ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మనకి ఈ డిఎస్ఎస్లో ఈ డయాగ్రామ్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో చూడండి, సో మనం సిగ్నేచర్ని ఎలా క్రియేట్ చేస్తాము? మనకి ఒక మెసేజ్ అంటే మనం ఏదైతే డాక్యుమెంట్ని సెండర్ నుంచి రిసీవర్కి పంపించాలో ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మనం సిగ్నేచర్ని క్రియేట్ చేస్తాం. సో అందుకనే ఇక్కడ మెసేజ్ అని ఇచ్చాడు. సో ఈ మెసేజ్కి మనం హ్యాష్ ఫంక్షన్ని అప్లై చేస్తాం. హ్యాష్ ఫంక్షన్ని అప్లై చేస్తే మనకి హ్యాష్ వాల్యూ అనేది వస్తుంది. సో మనం హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసాం. హెచ్ అంటే హ్యాష్ వాల్యూ, క్యాపిటల్ హెచ్ అంటే హ్యాష్ ఫంక్షన్. ఓకే, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాపిటల్ హెచ్ అండ్ ద స్మాల్ హెచ్ ఈజ్ క్యాపిటల్ హెచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అప్లయింగ్ ద హ్యాష్ ఫంక్షన్ టు ద మెసేజ్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎ వాల్యూ. దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్మాల్ హెచ్. ఓకే, దెన్ ఈ మనం సిగ్నేచర్ని క్రియేట్ చేయాలి అంటే మనకి మొత్తం 4 ఇన్పుట్స్ కావాలి ఫ్రెండ్స్. ఆ 4 ఇన్పుట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ హ్యాష్ వాల్యూ, సెకండ్ వన్ ర్యాండమ్ వేరియబుల్, దీన్ని మనం కే అని అంటాము, అండ్ థర్డ్ వన్ ప్రైవేట్ కీ ఆఫ్ ది సెండర్, అండ్ ఫోర్త్ వన్ PUG పబ్లిక్ కీ ఆఫ్ ది జనరేటర్ సంథింగ్. ఇది ఒక ఆప్షనల్ అన్నమాట, అంటే
బై యూజింగ్ సెక్యూరిటీ పర్పస్, రైట్? ఓకే, సో ఈ 4 థింగ్స్ని యూజ్ చేసుకొని మనం సిగ్నేచర్ని క్రియేట్ చేస్తాం. సిగ్నేచర్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ సిగ్నేచర్ని డాక్యుమెంట్కి అటాచ్ చేయాలి. డాక్యుమెంట్ని అటాచ్ చేయడానికి ఇక్కడ మనం కన్కాటినేట్ సింబల్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ లైన్ ఏమన్నా మెసేజ్కి, అలానే సిగ్నేచర్ని, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం. మెసేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్కి మనం సిగ్నేచర్ని యాడ్ చేసి రిసీవర్కి పంపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం రిసీవర్ ఏమేమి తీసుకుంటాడు అంటే మెసేజ్, డాక్యుమెంట్ని తీసుకుంటాడు, సిగ్నేచర్ని తీసుకుంటాడు, అలానే ఆర్ అంటే ఇది ఒక కీ అని అనుకోండి, ఓకేనా? ఈ మూడింటిని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెసేజ్కి హ్యాష్ ఫంక్షన్ని అప్లై చేస్తాడు. హ్యాష్ ఫంక్షన్ని అప్లై చేసి హ్యాష్ వాల్యూని కనుక్కుంటాడు. ఎందుకు హ్యాష్ వాల్యూని కనుక్కోవాలి? సో వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? సో సెండర్ అనేవాడు పంపించిన మెసేజ్ అది డూప్లికేటా ఒరిజినలా అని తెలుసుకోవడానికి మనం హ్యాష్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని మనం కనుక్కుంటాము. అందుకనే హ్యాష్ ఫంక్షన్ని క్రియేట్ చేశాడు, దానికి హ్యాష్ వాల్యూ అనేది కనుక్కున్నాడు, దాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఈ సిగ్నేచర్ని అలానే ఆర్ అనే దాన్ని, ఈ మూడింటిని హ్యాష్ వాల్యూని, సిగ్నేచర్ని, ఆర్ని, ఈ మూడింటిని వెరిఫికేషన్ అనే దానికి ఇచ్చాడు. వెరిఫికేషన్ అనే మిషన్ దానికి ఇచ్చాడు. అండ్ ఇంకొక 2 థింగ్స్ ఇచ్చాడు. అదేంటంటే పబ్లిక్ కీ ఆఫ్ ది సెండర్, అలాంటి పియూజీ, ఇది ఒక సెక్యూరిటీ పర్పస్ అనుకుందాం. మొత్తం ఈ వెరిఫికేషన్ ప్రాసెస్కి ఏమిచ్చాడు? 5 ఇన్పుట్స్ ఇచ్చాడు. అవేంటది? హ్యాష్ వాల్యూ, సిగ్నేచర్, ఆర్, పియూజీ అంటే పబ్లిక్ కీ ఆఫ్ ది జనరేటర్ అండ్ సంథింగ్ ఇట్ ఈస్ అండ్ సెక్యూరిటీ పర్పస్, అండ్ 5th వన్ ఈజ్ పబ్లిక్ కీ ఆఫ్ ది సెండర్. ఈ 5 థింగ్స్ని ఇచ్చాడు వెరిఫికేషన్ అనే మిషన్కి. ఈ మిషన్కి ఇస్తే ఇట్ ప్రొడ్యూస్ ఎ వాల్యూ, దట్ వాల్యూ ఒక వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆర్ అనేది ఇచ్చాం కదా, ఈ ఆర్కి కూడా ఒక వాల్యూ అనేది వస్తుంది. ఈ వాల్యూ అలానే వెరిఫికేషన్ అనేది ప్రొడ్యూస్ చేసిన వాల్యూ, ఈ 2 కనుక సేమ్ అయితే ఈ సిగ్నేచర్ అనేది ఒరిజినల్ సిగ్నేచర్. ఈ 2 కనుక సేమ్ కాకపోతే ఈ సిగ్నేచర్ అనేది ఒరిజినల్ సిగ్నేచర్ కాదు, ఏదో డూప్లికేట్ సిగ్నేచర్ అని మనం కనుక్కుంటాం అనమాట. దీన్ని ఏమంటారు అంటే డిఎస్ఎస్, డిజిటల్ సిగ్నేచర్ స్టాండర్డ్స్. మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం సిగ్నేచర్ని 4 ఇన్పుట్స్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాం. అదేంటది? హ్యాష్ వాల్యూ, ర్యాండమ్ నంబర్ వేరియబుల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కే, అండ్ ప్రైవేట్ కీ ఆఫ్ ది సెండర్, అండ్ 4th వన్ పియూజీ, ఇట్ ఈస్ అ సెక్యూరిటీ పర్పస్. ఓకే, ఈ 4 ఇన్పుట్స్ని మనం సిగ్నేచర్ అనే ఒక మిషన్కి ఇస్తే ఇట్ ప్రొడ్యూస్ ఒక సిగ్నేచర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సిగ్నేచర్ని మనం మెసేజ్ డాక్యుమెంట్కి అప్లై చేస్తాం. అప్లై చేసి రిసీవర్కి పంపిస్తే రిసీవర్ దీన్ని ఎలా వెరిఫై చేస్తాడు అంటే ఈ సిగ్నేచర్ని, సో మెసేజ్కి మనం హ్యాష్ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేసి హ్యాష్ వాల్యూని తీసుకుంటాడు. అండ్ ఈ హ్యాష్ వాల్యూని, సిగ్నేచర్ని, అలానే ఆర్ని, ఈ మూడితో పాటు పబ్లిక్ కీ ఆఫ్ ది సెండర్, అలానే పియూజీ, ఈ 5 వీటిని వెరిఫికేషన్ అల్గారిథంకి అంటే వెరిఫికేషన్ అనే ఒక మిషన్కి ఇస్తే ఇట్ ప్రొడ్యూస్ అన్ వాల్యూ. దట్ వాల్యూ ఈజ్ కంపేర్డ్ టు ద ఆర్స్ వాల్యూ. If the R's value and the and verification algorithm produce that's value that they are same, then it is an original signature. If they are not same, it is not an original signature. Okay, in this way we are processed this verification and creating the signature, right? సో ఇలా అన్నమాట. మనకి ఈ డయాగ్రామ్ని చూడంగానే మనకు అర్థమైపోవాలి, మనం ఈజీగా రాసేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ డయాగ్రామ్ని చూసి మనం ఈజీగా రాసేటట్లుగా మనకు ఉండాలి. అలా అర్థమైతేనే మనకి సబ్జెక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే సో నేను ఏదైతే నేను చెప్పానో అదే నేను మీకు నోట్స్గా యూజ్ అవుతుందని చెప్పి రాశాను. సో చూడండి, సెండర్ సైడ్, రిసీవర్ సైడ్ 2 థింగ్స్ ఉంటాయి ఇక్కడ. సెండర్ సైడ్లో మనం సిగ్నేచర్ని జనరేట్ చేస్తాము, రిసీవర్ సైడ్లో సిగ్నేచర్ని వెరిఫై చేస్తాము.